గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. హైదరాబాద్లో సైబర్ క్రైమ్ జరిగితే పోలీస్ స్టేషన్కి రాకుండా హైదరాబాద్ పోలీసులు కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు. అదే సి మిత్ర. మనకి సీమిత్ర వల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ 1930 విక్టిమ్ ఎప్పుడైతే కాల్ చేస్తారో వాళ్ళకి ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది. సక్సెస్ఫుల్గా కంప్లైంట్ లాజ్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అయితే టెలిగ్రామ్ అప్లికేషన్ లింక్స్ ఉన్నాయా, వెబ్సైట్ లింక్స్ ఏమైనా మెన్షన్ చేసిరా. ఇక్కడ కాల్ సెంటర్ ఉంది, వీల్ వర్కే ఉంటుంది. ఇక్కడ మనకి అసైన్డ్ ఫోన్ నంబర్స్ ఉంటుంది. మనకి సీమిత్ర ఒక నంబర్ ఉంది. మీరు చెప్తున్న ఏపీకే ఫైల్స్ లాంటివి కానీ లేదంటే కొన్ని విషయాలు డాక్యుమెంట్స్ ఉండవు. అప్పుడు ఏం చేసి మీరు అడ్వైజ్ చేస్తారు? మేము తరో డాక్యుమెంట్స్ ఉన్నాకనే మనం ప్రొసీడ్ అవుతాం. ఓటీపీ ఫ్రాడ్స్ కానీ లేదంటే డిజిటల్ అరెస్ట్ ఇటువంటివి వచ్చినప్పుడు ఏం చేస్తారు? డిజిటల్ అరెస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ విక్టిమ్ భయపడతారండి. ఎక్కువ విక్టిమ్ ఏజ్ మెయిల్ ఫిమేల్ ఉంటాయి, ఏజ్ గ్రూప్ ఏజ్ వస్తుంటాయి. ఏజ్ గ్రూప్ మిక్స్డ్ ఏజ్ గ్రూప్స్ ఉంటాయి సార్. మనకు 25 to 35 ఇయర్స్లో ఎక్కువ మంది ఉంటారు. కేసు అవ్వడం, ఇన్వెస్టిగేషన్ చేయడం ఇది కాకుండా అసలు సైబర్ క్రైమ్ విక్టిమ్ కాకుండా ఉండాలంటే ఏం చెప్తారు మీరు? ఎటువంటి ఏపీకే ఇన్స్టాలేషన్స్ ఫస్ట్ ముందు మనం లింక్ ప్రెస్ చేయొద్దు అని చెప్తుంటే భయంతో ఉండిపోయి ఏదో జరిగింది అని షాక్లో ఉన్నప్పుడు మీరు కాల్ చేస్తే ఎలా రియాక్ట్ అవుతుంటారు? వాళ్ళకి ఆ విధంగా రియాక్ట్ అయిన మీరు ఇచ్చే సమాధానం? ఫస్ట్ మేము కాంటాక్ట్ అయిన వెంటనే కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. సి మిత్రలో ఎందుకు ఎఫ్ఐఆర్ చేయిస్తారు? బాధితులు మాకు పోయింది డబ్బులు అంటారు, కానీ ఎఫ్ఐఆర్ ఎందుకు చేయిస్తారు మీరు? ఎన్సీఆర్పి పోర్టల్లో అనేది మనము వెల్కమ్ టు ఐ డ్రీమ్. హైదరాబాద్లో సైబర్ క్రైమ్ జరిగితే పోలీస్ స్టేషన్కి రాకుండా హైదరాబాద్ పోలీసులు కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు. అదే సి మిత్ర. క్రైమ్ జరిగిన వెంటనే 1930 కాల్ చేసిన తర్వాత అది మనం ఎక్కడికి వెళ్ళాలి, కంప్లైంట్ ఎలా లాడ్జ్ చేయాలి, మనమే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా లేదా అన్నది సి మిత్రకు వస్తుంది. అసలు సి మిత్ర అనేది ప్రాపర్గా ఎలా పనిచేస్తుంది, కంప్లైంట్కి ఏ విధంగా సహాయపడుతుంది అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి సైబర్ క్రైమ్ ఆఫీసర్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్ గారు విషయాలు తెలుసుకుని శ్రీకాంత్ గారు నమస్తే అండి. హైదరాబాద్లో సి మిత్ర అనే ఆర్గనైజేషన్ సి మిత్రలో ఎలా పనిచేస్తుంది అంటే, 1 కంప్లైంట్ అయింది, నేను మోసపోయాను. ఫస్ట్ 1930 కాల్ చేసిన తర్వాత మీ రోల్ ఎక్కడికి వస్తుంది, మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ఎలా దీన్ని డివైడ్ చేసుకుంటూ కంప్లైంట్కి ఏ విధంగా మీరు సహాయపడతారు? మనకి సీమిత్ర అనే రోల్ 0 ఎఫ్ఐఆర్స్ ఇనిషియేట్ చేయడానికి మనకి సిపి సార్ విసి సజ్జనర్ గారు ఐపీఎస్ గారు వాళ్ళు తెచ్చారు. మనకి సీమిత్ర వల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ 1930 విక్టిమ్ ఎప్పుడైతే కాల్ చేస్తారో వాళ్ళకి ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది. సక్సెస్ఫుల్గా కంప్లైంట్ లాజ్ అయిన ఆ కంప్లైంట్ లాజ్ అయిన అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఒకవేళ హైదరాబాద్ జ్యూరిస్డిక్షన్ పెట్టి ఉంటే ఆ కంప్లైంట్ మన హైదరాబాద్ ఎన్సీఆర్పి పోర్టల్ లాగిన్ ఉంటుంది, పోలీస్ వాళ్ళ లాగిన్స్. ఆ లాగిన్స్లో డంప్ అవుతాయి కంప్లైంట్ డంప్ కాగానే మన టీంలో ఒక వర్క్ అలొకేషన్ టీం మెంబర్ ఉంటారు. ఈ సీమిత్ర టీంలో హ్యాండిలింగ్ చేసే టీంలో ఆ వర్క్ అలొకేషన్ టీం పర్సన్ ఏం చేస్తారంటే ఆ ఎన్సీఆర్పి పోర్టల్లో లాగిన్ చేసి ఆ డీటెయిల్స్ మొత్తం ఫెచ్ చేసినాక ఎవరైతే కాల్ హ్యాండ్లింగ్ ఆఫీసర్ ఉంటారో ఆ ఆఫీసర్కి అది ఆ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అసైన్ చేస్తారు. అసైన్ చేసిన అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ పైన ఆ కాల్ మాట్లాడే ఆఫీసర్ తరోగా అనలైజ్ చేసి ఆ కంప్లైంట్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్, విక్టిమ్ మొబైల్ నెంబరు, దాని తర్వాత ఆ ఫ్రాడ్ ఎలా అయింది, అందులో ఫైండింగ్స్ ఏమేమి ఉన్నాయి, అది టెలిగ్రామ్ వాళ్ళ ద్వారా అయితే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అయితే టెలిగ్రామ్ అప్లికేషన్ లింక్స్ ఉన్నాయా, వెబ్సైట్ లింక్స్ ఏమైనా మెన్షన్ చేసిరా, ఫైనాన్షియల్ లాస్ అయిందా, ఫైనాన్షియల్ లాస్ కాలేదా, ఫైనాన్షియల్ బ్యాంక్ ట్రైల్ వస్తుందా లేదా, అది మొత్తం చెక్ చేస్తాం. కంప్లైంట్ ప్రకారం ఎంఓ ప్రకారం డివైడ్ అయిపోతుంటుందా? ఎంఓ ప్రకారం డివైడ్ కాదు, మనం కంప్లైంట్ ఓపెన్ చేస్తేనే మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ డిజిటల్ అరెస్ట్ జరిగింది, దానికి ఒకే రకం ఏమో ప్రాపర్ ఉంటుందా లేదా ఇన్వెస్టిగేషన్ ఇంకా వేరే డివైడ్ చేస్తుంటారు? మనకి సీమిత్రలో ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ మనం చేయం. ఫస్ట్ మనం విక్టిమ్ హ్యాండిలింగ్ కోసమే చూస్తాం. విక్టిమ్ ఎలా అయితే మనకి కంప్లైంట్ ఇవ్వగానే ఫస్ట్ రెస్పాన్స్ మనం సీమిత్ర నుండి వాళ్ళకి కాల్ చేసేటప్పుడు మనం ఫస్ట్ ఆ కంప్లైంట్, ఆయన ఇచ్చిన కంప్లైంట్ వేగ్ కాదు, నిజంగానే జెన్యున్ సైబర్ ఫ్రాడ్ అయింది ఆయనతోటి అని చెప్పేసి మనం మీరు ముందు కరెక్టా కాదని వెరిఫై చేస్తాం. ఫస్ట్ వెరిఫై చేస్తాం. వెరిఫై చేసినాక ఇక్కడ వర్క్ అలొకేషన్ టీం వాళ్ళు ఉంటారు కదండి,
ఇది వర్క్ అలొకేషన్ టీమ్ అనే పర్సన్ ఎన్సిఆర్పి పోర్టల్ లాగిన్ చేసినప్పుడు సపోజ్ ఈ కంప్లైంట్ నెంబర్ ఉంది. ఈ కంప్లైంట్ నెంబరు మనకి చిక్కడపల్లి హైదరాబాద్ సిటీ అని ఉంది. హైదరాబాద్ సిటీ అని ఉంటే ఒక మనకి ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకి అసైన్ చేస్తారు. ఓకే, అసైన్ చేసినప్పుడు మనకి కాలింగ్ టీం ఉంటుంది. ఆ కాలింగ్ టీం వాళ్ళేమో ఆ విక్టిమ్కి కాల్ చేస్తారు. కాల్ చేసి ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే కావాలో అది తీసుకుంటారు అనమాట. అడిషనల్ ఇన్ఫర్మేషన్లో కొన్ని వెబ్సైట్స్ మిస్సింగ్స్ ఉంటాయి. కొన్ని విక్టిమ్స్ ఏం చేస్తారంటే టెలిగ్రామ్ ఐడీస్ అవన్నీ మెన్షన్ చేయరు కంప్లైంట్స్లో. మనకు కొన్ని లిమిటెడ్ ఉంటాయి పోర్టల్లో. ఓన్లీ 200 క్యారెక్టర్స్ 500 క్యారెక్టర్స్ దాకా స్కోప్ ఉంటుంది మనకి ఎంట్రీ చేయడానికి. సో డిస్క్రిప్షన్స్ కంప్లీట్ ఉంటుంది కాబట్టి మనకి ఇంకా డిస్క్రిప్షన్ తీసుకోవాల్సి వస్తుంది. కంప్లైంట్ ఎలా రాయాలన్నది కూడా నేర్పుతారు. మనం పోలీస్ స్టేషన్ లో ఎలాగైతే రిసెప్షన్ లో కూర్చొని కంప్లైంట్ రాయిస్తారో ఆ విధంగా ఇది. మనం పోలీస్ స్టేషన్ లో ఫస్ట్ మన దగ్గర విక్టిమ్ రాగానే మనం కూర్చోబెట్టి మనం ఎట్లయితే మాట్లాడతామో ఎలా అయింది, ఎక్కడి నుండి అయింది, వెన్, వేర్, హౌ అలా అని చెప్పేసి మొత్తం అడుగుతాము. సేమ్ అట్లనే సీమిత్రలో కాల్స్ మాట్లాడేటప్పుడు కూడా విక్టిమ్ తోటి అట్లానే మాట్లాడతాం. ఫస్ట్ ఒక కాల్ అటెంప్ట్ అయినప్పుడు ఎక్కడి నుండి అటెంప్ట్ అయింది, ఒకవేళ అది వాట్సాప్ నుండి అయిందా, వాట్సాప్ నుండి అయితే ఏ నంబర్ నుండి అయితే నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ సపోజ్ ఎగ్జాంపుల్ ఉంది అనుకోండి. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు విక్టిమ్స్ కి వాట్సాప్ లో అప్రోచ్ అవుతారు. వాట్సాప్ లో అప్రోచ్ కాగానే లైక్లు షేర్ కొట్టండి అని చెప్పేసి వాళ్ళు అట్లా షేర్ చేపిస్తారు. అక్కడ నుండి నెక్స్ట్ టెలిగ్రామ్ ఐడీస్ ఇస్తారు. టెలిగ్రామ్ ఐడీస్ తీసుకుంటాం. టెలిగ్రామ్ ఐడీస్ తీసుకోగానే అందులోకించి ఒక వెబ్సైట్ ఇస్తారు ఫేక్ ఇన్వెస్ట్మెంట్కి. ఆ వెబ్సైట్ లింక్ తీసుకుంటాం. లింక్ తీసుకున్నాక ట్రాన్సాక్షన్ ఐడీస్ ఎన్ని చేశారు, టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఒకవేళ పోర్టల్లో మిస్ అయిన ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయా మేము, ఎందుకంటే పోర్టల్తో పాటు వాళ్ళది కంప్లైంట్స్ కూడా మ్యాచింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక విక్టిమ్స్ ఏం చేస్తారంటే మల్టిపుల్ కంప్లైంట్స్ రిజిస్టర్ చేస్తారు ఒకటే. ఎందుకంటే ఒక 10 ట్రాన్సాక్షన్స్ ఎంట్రీ చేయగానే పోర్టల్ సైట్ ఇష్యూ వల్ల ఏదన్నా ఇంకొక అడిషనల్గా చేస్తారు. వాళ్ళకి అడగాల్సి వస్తుంది. ఈ కంప్లైంట్లో 1 లక్ష పోయిందని చెప్పేసి మీరు మెన్షన్ చేశారు, మాకు కాల్లో 2 lakhs పోయిందని చెప్తున్నారు ఇప్పుడు. సో మాకు అడిషనల్గా మీకు 1 lakh ట్రాన్సాక్షన్స్ ఏవైతే డెబిట్ అయినాయో ఆ స్టేట్మెంట్, ఆ ట్రాన్సాక్షన్స్ వాళ్ళ చాట్స్ ఏవైతే ఉన్నాయో అది మాకు పంపండి. పంపుతూనే మేము ఫర్దర్గా మాకు ఎవిడెన్స్ లాగా వస్తుంది, ప్లస్ మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఆ డేటా కలెక్ట్ చేసినాకనే నెక్స్ట్ డ్రాఫ్టింగ్కి వెళ్తారు. ఇక్కడ కాల్ సెంటర్ ఉంది, వీల్ వర్క్ ఏ ఉంటుంది ఇక్కడ. కాల్స్ వీళ్ళు ఏం చేస్తారంటే మనకి అసైన్డ్ ఫోన్ నంబర్స్ ఉంటుంది. మనకి సీమిత్ర ఒక నంబర్ ఉంది. ఆ నంబర్ ప్లస్ ఆ నంబర్ నుండి కాల్ పోతుంది విక్టిమ్ కి కాల్ పోగానే వాళ్ళు ఆన్సర్ చేస్తారు. వీళ్ళు ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఏదైతే ఉందో వీళ్ళకి అసైన్ చేస్తారు. వీళ్ళ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ పైన పనిచేస్తారు. ఆ విక్టిమ్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ లో ఏమున్నాయో దాని డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు. ఒకవేళ తప్పు రాస్తే సరిదిద్దుతారు. పోర్టల్లో సరిదిద్దేదానికి ఉండదు. మనకి ఎఫ్ఐఆర్ లో అయితే కంటెంట్స్ కరెక్ట్ ఉండాలి. మనకు పోర్టల్లో కొన్నిసార్లు ఏమైతాయంటే కొన్ని ట్రాన్సాక్షన్స్ తప్పు పెడతారు, భయంతో కొన్ని మిస్ అయిపోతాయి. కొందరి దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉండవు. ఏపీకే ఫైల్ అయినప్పుడు ఏపీకే ఫైల్ క్లిక్ చేసినప్పుడు ఫోన్ హ్యాక్ అయినప్పుడు కొందరు రీసెట్ చేసేస్తారు. ట్రాన్సాక్షన్స్ ఉండవు కాబట్టి వాళ్ళ దగ్గర నుండి మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కొంతమంది మీరు చెప్తున్న ఏపీకే ఫైల్స్ లాంటివి కానీ లేదంటే కొన్ని విషయాలు డాక్యుమెంట్స్ ఉండవు, అప్పుడు ఏం చేసి మీరు అడ్వైజ్ చేస్తారు? మేము తరో డాక్యుమెంట్స్ ఉన్నాకనే మనం ప్రొసీడ్ అవుతాం సార్. లేకపోతే బ్యాంక్కి వెళ్ళి స్టేట్మెంట్స్ తీసుకొని మళ్ళీ మాకు కాల్ బ్యాక్ చేయమని చెప్తాం. ఓకే, ఇది హైదరాబాద్ వరకు కాకుండా సైబరాబాద్, రాచకొండ వేరే సిటీ నుంచి మీకు వచ్చాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు వాటిని? మేము కన్సర్న్ మాకున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అయితే మేము కన్సర్న్ జ్యూరిడిక్షన్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం కంప్లైంట్స్. మళ్ళీ అదే ఎన్సిఆర్పి పోర్టల్లో మేము రిమార్క్స్ పెడతాం. విక్టిమ్ సో అండ్ సో కమిషనరేట్ లిమిట్స్ లో ఉంటారు, సో అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అని చెప్పేసి ఎన్సిఆర్పి కంప్లైంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. అది ఆన్ ప్రాసెస్ ఆన్ లైవ్ లో వెళ్ళిపోతుంది కంప్లైంట్. ఇది కాకుండా కొంతమంది కంప్లైంట్లు జరిగింది 10 లక్షలకు నష్టం జరిగింది అనుకోండి, 15 లక్షలు 20 లక్షలు రాస్తారు. ఎందుకంటే సరే ఎంత కొంత వస్తారు కదా పోలీసులు అని రాస్తుంటారు. అటువంటి మీరు ఎలా తెలుస్తారు, ఐడెంటిఫై చేస్తారు కరెక్ట్? మనకి ఎన్సిఆర్పి పోర్టల్లో డేటా వస్తుంది సార్. ఒకవేళ అది క్రెడిటెడ్ ట్రాన్సాక్షన్ కానీ డెబిటెడ్ ట్రాన్సాక్షన్స్ స్టేట్మెంట్స్ తీసుకుంటాం కదా మన బ్యాంక్ స్టేట్మెంట్స్. వాళ్ళు ఇప్పుడు పోర్టల్లో మీరు చెప్పినట్టు పోర్టల్లో ఎక్కువ లాస్ అయిందని చెప్పేసి చూపెడతారు. బట్ మనకి ఎవిడెన్స్ దానికి తగ్గట్టు ఎవిడెన్స్ ఇస్తేనే మనం ఎంట్రీ చేస్తాం, లేకపోతే చేయము. అట్లా వేక్ కంప్లైంట్స్ చేయడానికి కొంతమంది బాధితులు పోలీసులకు వెళ్ళినప్పుడు పోయింది 50 అయితే కొంచెం ఎక్కువ రాస్తారు, పోలీసులు కొంచెం ఇస్తారు కదా. లేదు, సైబర్ ఫ్రాడ్స్ లో అట్లా రాపియారు. ఎందుకంటే మనకి డిజిటల్ కాబట్టి మొత్తం దానికి తగ్గట్టు ఎవిడెన్సెస్ ఇవ్వాలి. ఎవిడెన్స్ ఇస్తేనే. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కాకుండా ఓటీపీ ఫ్రాడ్స్ కానీ లేదంటే డిజిటల్ అరెస్ట్ ఇటువంటివి వచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు? డిజిటల్ అరెస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ విక్టిమ్ భయపడతారండి. మనం కాల్ చేసినా కూడా మనం మళ్ళీ
హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ నుండి సీమిత్ర నుండి మాట్లాడుతున్నామంటే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారంటే మళ్ళీ సైబర్ క్రైమ్ చేయడానికి మళ్ళీ పర్సన్స్ కాల్ చేస్తున్నారు అనుకుంటారు. బట్ వాళ్ళకి మేము భరోసా ఇస్తాము, మీరు కావాలంటే మా పోలీస్ స్టేషన్ కి రావచ్చు, ఎందుకంటే మా సో అండ్ సో అడ్రస్. అప్పటికే వాళ్ళు మోసపోయి ఉంటారు కదా, భయపడి ఉంటారు. బట్ మనకి నార్మల్ డిజిటల్ సైబర్ అరెస్ట్ లో వాళ్ళు ఏం చేస్తారంటే మనకి కాల్స్ చేసినప్పుడు ఫిజికల్ గా రమ్మని చెప్పారు, మేము ఇక్కడ నుండే వెరిఫై చేస్తామని చెప్తారు. మేము ఏం చేస్తామంటే డిజిటల్ అరెస్ట్ అలాంటి స్కామ్ కాలర్స్ తోటి మాట్లాడినప్పుడు మీది ఏదైతే ఉందో మీకు ఒకవేళ సస్పీషియస్ అనిపిస్తే మీరు మా పోలీస్ స్టేషన్కి రండి, మేము బషీర్బాగ్లో ఉంటాము, సైబర్ సెల్, అందులో 4th ఫ్లోర్లో సీమిత్ర ఆఫీస్ ఉంది, మీరు కావాలంటే ఇక్కడికి వచ్చి కూడా డీటెయిల్స్ ఇవ్వండి, అందులో మేము ఏం సందేహం పడకండి అని చెప్పేసి చెప్తాము. ఒకవేళ మీకు మరీ ఇంకా సస్పీషియస్ ఉంటే మా వెబ్సైట్ ఉంది hyderabadcitypolice.gov.in సీమిత్ర, అది ఆ వెబ్సైట్లో చూడండి. మీకు అప్పుడు కూడా సస్పీషియస్ అనిపించిందంటే మీరు డైరెక్ట్ విజిట్ అయ్యి ఇవ్వచ్చు కంప్లైంట్, మేము డ్రాఫ్టింగ్లో హెల్ప్ చేస్తామని చెప్తాం. కానీ ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ ఇంకా మేము చేయాలి, కంప్లైంట్ సపోర్ట్ మాత్రం కంప్లైంట్ విక్టిమ్ సపోర్ట్, ఇప్పుడు విక్టిమ్ సెంటర్కే పనిచేస్తున్నాము, ఫర్దర్లో చేయొచ్చు. సార్ పెట్టిన తర్వాత రోజుకి ఎన్ని కంప్లైంట్ లార్జ్ అవుతుంటాయి ఇక్కడ? రోజు మనకి ఎన్సీఆర్పీ పోర్టల్లో 120 to 100 దాకా వస్తాయి, 100 to 120 దాకా వస్తాయి. ఎక్కువ విక్టిమ్ ఏజ్ మేల్ ఫిమేల్ ఉంటాయి, ఏజ్ గ్రూప్ ఏది వస్తుంటది? ఏజ్ గ్రూప్ మిక్స్డ్ ఏజ్ గ్రూప్స్ ఉంటాయి సార్. మనకి 25 to 35 years లో ఎక్కువ మంది ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ లో పార్ట్ టైం జాబ్స్, అంటే జాబ్స్ లేక అలా అని చెప్పేసి రోజుకి 2500 5,000 దాకా ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి చాలా మంది అందులో పైసలు పోగొట్టుకుంటారు. అందులో చాలా మంది విక్టిమ్స్ ఉంటారు. సెకండ్ లో చూస్తే ఏపీకే ఫైల్ ఫ్రాడ్స్, మనం క్లిక్ చేసేగానే ఏపీకే వాట్సాప్ హ్యాక్ అయ్యి అమౌంట్ పోవడం అలాంటివి ఎక్కువ కేసెస్. ఓకే, మ్యాట్రిమోనీ దీంట్లో మ్యాట్రిమోనీ చాలా తక్కువ కేసులు ఉంటాయి సార్ మనకి రిపోర్ట్ అవ్వడం. ఎందుకంటే మ్యాట్రిమోనీలో వాళ్ళు ఏం చేస్తారంటే రియలైజ్ అవ్వడం చాలా లేట్ అవుతుంది కాబట్టి అక్కడ మనకి తక్కువ కేసులు వస్తాయి. డిజిటల్ అరెస్ట్ అంటే రేర్, కొన్ని రోజుల తర్వాత వస్తున్నాయి. అట్లా రెగ్యులర్గా అయితే డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్స్ వస్తున్నాయి. బాధితులు మీతో అంటే ఆ బాధలో ఉంటారు, ఆ షాక్లో ఉంటారు చాలామంది. మాట్లాడేటప్పుడు చెప్పిందే చెప్పడం, కొన్ని విసిగిస్తుంటారు, మా డబ్బులు వస్తాయి ఆతృత ఉన్నమ్మా డబ్బులు వస్తాయి, ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. అటువంటిప్పుడు మీరు ఓపిక్గా మాట్లాడతారా? లేదు మీరు కూడా? లేదు, మేము చాలా ఓపిక్గానే మాట్లాడతాం సార్. ఇక్కడ కాల్ సెంటర్లో పనిచేసే వాళ్ళందరూ చాలా ఓపిక్గానే మాట్లాడతారు. ఎలా అయిందో మొత్తం తీసుకున్న మనం భరోసా కూడా ఇస్తాము, ఇన్వెస్టిగేషన్ చేస్తారండి, మీకు హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చాలా అని చెప్పేసి మనం చెప్తాం. మనం ఛాన్స్ ఉందని చెప్తారా? లేదు మీ డబ్బులు రికవరీ చేస్తామని మీరు భరోసా ఇస్తారా? రికవరీ చేస్తామనే భరోసా అయితే ఇయ్యం మన సీమిత్రలో. మనకి ఎందుకంటే మనం ఒక వర్డ్ ఇచ్చేసినాక మనం అది చేయకపోతే మళ్ళీ అది ఉండదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ పర్పస్లో మేము తరోగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు టీమ్స్, కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ వాళ్ళు. అందులో మేము సపోర్ట్ కూడా చేస్తాం పోలీస్ స్టేషన్స్కి అని చెప్తాం. ఇంటర్నల్ సపోర్ట్ అయితే సీమిత్ర సపోర్ట్ చేయకపోతే వేరే పోలీస్ స్టేషన్కి వెళ్దా కేసు రాదు? పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా రిజిస్టర్ చేస్తారు సార్. విక్టిమ్స్ వాళ్ళ దగ్గర వచ్చారు అనుకోండి, వాళ్ళు కూడా రిజిస్టర్ చేస్తారు. విక్టిమ్స్ కి ఫస్ట్ కాల్ మనమే చేస్తున్నాం కాబట్టి మోస్ట్లీ మన త్రూ వెళ్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి మనమే ఫస్ట్ కాంటాక్ట్ అవుతాం విక్టిమ్స్ కి. ఆల్రెడీ భయంలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఆన్లైన్ రిజిస్టర్ చేసేసారు కంప్లైంట్. సో మనమే కాల్ చేసి మాట్లాడితే వాళ్ళకి కొంచెం భరోసా వస్తుంది, విక్టిమ్స్ ఇమీడియట్ రెస్పాన్స్ ఉంది పోలీస్ దగ్గర నుండి అని చెప్పేసి వాళ్ళకి ఒక భరోసా ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళు పోలీస్ స్టేషన్స్కి వెళ్ళొచ్చు. ఓకే, లేకపోతే మీరు మొత్తం కంప్లైంట్ని సెపరేట్ చేసి ఆ కంప్లైంట్ ఎలా రాయాలో అందుకు వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి ఒక భరోసా ఇచ్చిన తర్వాత ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అంది వేరే డిపార్ట్మెంట్కి వెళ్తుందా? లేదు, పోలీస్ స్టేషన్కి పంపిస్తాం సార్. మన దగ్గర 0 FIR చేస్తాము. 0 FIR చేసి కన్సర్న్ జ్యూరిడిక్షన్ ఏదైతే పోలీస్ స్టేషన్ లిమిట్స్ వస్తుందో ఆ పోలీస్ స్టేషన్స్ లిమిట్స్కి పంపిస్తాం. ఎందుకంటే ఇక్కడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంది కదా, వాళ్ళు చేయరా? సైబర్ క్రైమ్స్ జ్యూరిడిక్షన్ వైజే పంపిస్తాం. ఓహో, నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ బట్టి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కూడా చేస్తారు. ఒకవేళ హైదరాబాద్ కాకుండా వేరే జిల్లా నుంచి వస్తే ఏం చెప్తారు వాళ్ళకి? మనం ఆన్లైన్లో మన కంప్లైంట్స్ ఫస్ట్ మనకు సీమిత్రలో ఆన్లైన్లో హైదరాబాద్ సిటీ అని వచ్చిన కంప్లైంట్స్కే కాల్ చేస్తాం సార్. కాల్ చేసినప్పుడు హైదరాబాద్ కంప్లైంట్స్ ఉన్నాయి అనుకోండి, మనం కాల్ చేసి మాట్లాడతాం. ఒకవేళ వేరే జ్యూరిడిక్షన్ ఉందనుకోండి, మనకు ఆ ఎన్సీఆర్పీ వచ్చిన కంప్లైంట్ మనం జ్యూరిడిక్షన్ మిస్ మ్యాచ్ అయింది అని చెప్పేసి వేరే దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తాం. మనకు ఆ ఫెసిలిటీ ఉంది ఎన్సీఆర్పీ పోర్టల్. ఓకే, ట్రాన్స్ఫర్ చేసే. సరే, కేసు అవ్వడం, ఇన్వెస్టిగేషన్ చేయడం ఇది కాకుండా అసలు సైబర్ క్రైమ్ విక్టిమ్ కాకుండా ఉండాలంటే ఏం చెప్తారు మీరు ఫైనల్గా? సైబర్ క్రైమ్ విక్టిమ్ కాకుండా ఉండాలంటే మనము ఎటువంటి ఏపీకే ఇన్స్టాలేషన్స్ ఫస్ట్ ముందు మనం లింక్ ప్రెస్ చేయొద్దు అని చెప్తుంటే లింకులు ఇప్పుడు ఎవరు ప్రెస్ చేస్తలేరు. బట్ ఫైల్స్ ఏవైతే వస్తున్నాయో మనకి వాట్సాప్లలో ఏపీకే అని ఉంటాయి, అవి మనం ప్రెస్ చేయగానే మన ఫోన్ ఆటోమేటిక్ కాంప్రమైజ్ అయ్యి అందులోకి ఇచ్చి డేటా పోయి నెక్స్ట్ మన బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ అయ్యి
అందులోకించి మన అమౌంట్ పోవడం కానీ అలాంటివి జరుగుతుంటాయి. ప్లస్ మనకి నేను ఈ జాబ్ చేస్తే నాకు 2500 వస్తుంది, 5000 వస్తుంది అని చెప్పేసి మనకి అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. మనకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అందులో అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు మనకు పైసలు అవసరం వచ్చి మనం అందులో ఎంటర్ అవుతాము. ఎంటర్ అయినప్పుడు అందులో ట్రాప్ పడతాం. సో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఏవైతే ఉంటాయో సోషల్ మీడియా ద్వారా రన్ అయ్యేవి అవన్నీ ఫేక్ ఉంటాయి. వాటి జోలికి వెళ్ళొద్దు. ప్లస్ మనకు అవసరం ఉన్నప్పుడు లోన్ యాప్స్, పైసల కోసం లోన్ యాప్స్ ఇన్స్టాల్ చేస్తాం. లోన్ యాప్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు డేటా మొత్తం వాళ్ళ దగ్గర వచ్చేస్తుంది, స్టోర్ చేసుకుంటారు వాళ్ళు. ప్లస్ హెరాస్మెంట్ చేసి ఎక్స్ట్రాక్షన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం లోన్ యాప్స్, ఏపీకే ఫైల్ ఇన్స్టాలేషన్, ఇన్వెస్ట్మెంట్స్, డిజిటల్ అరెస్ట్లో పోలీసులు ఎప్పుడు మనకి డిజిటల్గా అరెస్ట్ చేసే అథారిటీ అయితే లేదు. సీమిత్ర అనేది 24 గంటలు పనిచేస్తుందా? మనకి సీమిత్ర టైమింగ్స్ 8 AM to 8 PM సార్. తర్వాత వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ వర్కింగ్ అవర్స్ అయితే 8 AM to 8 PM. ఓకే. ఇదే సీమిత్రలో పనిచేస్తున్న కాల్ సెంటర్ ఉన్న మీనా అని ఒక కానిస్టేబుల్ ఉన్నారు. అడిగి ఫోన్లు వచ్చిన తర్వాత కంప్లైంట్తో మాట్లాడినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలాగుంటుంది విషయాన్ని మీనా అన్నట్టు తెలుసుకున్నాం. నమస్తే మీనా. ఇక్కడ బాధితులు ఉంటారు, మీరు దగ్గరకు వచ్చిన తర్వాత ఏ జ్యూరిడిక్షన్ అంతా డివైడ్ చేసిన తర్వాత అప్పటికే వాళ్ళు షాక్లో ఉంటారు, భయంతో ఉండిపోయి ఏదో జరిగింది అని షాక్లో ఉన్నప్పుడు మీరు కాల్ చేస్తే ఎలా రియాక్ట్ అవుతుంటారు? వాళ్ళకి ఆ విధంగా రియాక్ట్ అయినప్పుడు మీరు ఇచ్చే సమాధానం అనుకుంటారు? ఫస్ట్ మేము కాంటాక్ట్ అయిన వెంటనే కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఇది కూడా సైబర్ ఫ్రాడ్ ఏమో అనుకుంటారు. సో అది వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని బట్టి వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి కదా మన దగ్గర, అక్నాలెడ్జ్మెంట్ ఐడి ఉంటుంది, వాళ్ళ పేరు, మొబైల్ నెంబర్, ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉంటాయి మా దగ్గర. సో దాన్ని బట్టి మేము మేము నిజంగానే హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి కాల్ చేస్తున్నారు అని వాళ్ళకి నమ్మకం కల్పిస్తాం అన్నమాట. నమ్మకం కలిగించిన తర్వాత వాళ్ళు కొన్ని దాచిపెడతారు, కొన్ని నిజం చెప్తారు. కొంతమంది ఏంటి అయిపోయింది వదిలిపెట్టండి అంటారు. ఇటువంటి విసుక్కుని కూడా కనిపిస్తుంటారు. అటువంటి సంఘటనలు మీకు గుర్తున్నాయా? ఉంటాయి సార్. అంటే వాళ్ళు ఏ ఫర్దర్ యాక్షన్కి ఇంట్రెస్ట్ ఉండరు, కంప్లైంట్ చేస్తారు, కాకపోతే దాని తర్వాత ఫర్దర్ ప్రాసెస్ ఎఫ్ఐఆర్ చేయడానికి కానీ పిటిషన్ కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండరు. మేము అదే ఫీడ్ చేసుకుంటాం. కానీ మీరు వాళ్ళకి నచ్చప్పి తీసుకోరు అంటే కంప్లైంట్? ఫోర్స్ చేయలేం కదా సార్. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మేము ఫాలో అప్ చేస్తాం. కానీ కొంతమంది ప్యానిక్ అయిపోయి ఏడుస్తుంటారు, డబ్బులు పోయాయని. అటువంటి వాళ్ళకి ఎదురవుతుంటారా మీకు? ఏడవడం అంటే అంత ఫేస్ అవ్వలేదు, బట్ భయపడుతూ అయితే ఉంటారు. మనకి ఇది చేస్తే ఏమైనా అవుతుందా, ఆన్లైన్ అంటున్నారు మీరు, మళ్ళీ పిఎస్కి వెళ్తే మమ్మల్ని పట్టించుకుంటారా అనే డౌట్స్ కూడా వస్తాయి వాళ్ళకి. ఎక్కువ ఏ తరహా క్వశ్చన్స్ ఉంటాయండి మీకు కంప్లైంట్ వచ్చింది మీరు మాట్లాడినప్పుడు? క్వశ్చన్స్ అంటే మేము ఏం చేయాలి అని ప్రాసెస్ వాళ్ళకి అర్థం కాదు. 2-3 టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. మా మనీ ఎప్పుడు వస్తాయి అని అడుగుతున్నారు వాళ్ళు. నేను 2 days అయింది కంప్లైంట్ ఇచ్చి, మా మనీ ఇంకా రాలేదు అని. అటువంటి కాల్స్ వచ్చినప్పుడు ఏం చెప్తారు? అటువంటి కాల్స్ వచ్చినప్పుడు మేము ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేది పిఎస్ వాళ్ళు స్టార్ట్ చేస్తారని చెప్తాం. ఐఓ ఆఫీసర్ అని అలొకేట్ అవుతుంది ఒక్కొక్క కేసుకి, మీరు పిఎస్కి వెళ్ళి కనుక్కుంటే తెలుస్తుంది అని చెప్తాం. సీమిత్రలో ఎందుకు ఎఫ్ఐఆర్ చేయిస్తారు? బాధితులు మాకు పోయింది డబ్బులు అంటారు, కానీ ఎఫ్ఐఆర్ ఎందుకు చేయిస్తారు మీరు? ఎన్సీఆర్పి పోర్టల్లో అనేది మనము కంప్లైంట్ చేయాలంటే కంపల్సరీ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాతనే యాక్షన్ ఉంటుంది సార్. ఎఫ్ఐఆర్ లేకపోతే చేయరా? ఎఫ్ఐఆర్ లేకపోతే ఉండదు సార్. కంపల్సరీ 0 ఎఫ్ఐఆర్ ఇక్కడ నుంచి 0 ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత పిఎస్లో దాన్ని మళ్ళీ ఎఫ్ఐఆర్గా మార్చుకొని కంప్లైంట్ అనేది యాక్షన్ తీసుకుంటారు. ఒకవేళ ఎఫ్ఐఆర్ లేకుండా ఆ అమౌంట్ రికవర్ ఫ్రీజ్ అయింది అనుకోండి, అప్పుడు డబ్బులు ఇస్తారా? సార్ కంపల్సరీ మనం ఎన్సీఆర్పి పోర్టల్ అనేది ఎఫ్ఐఆర్ చేస్తాం సార్. ఎఫ్ఐఆర్ లేనిది ఏం చేయలేం సార్. మనం కేసు అనేది తీసుకోం ఫస్ట్ ఆఫ్ ఆల్. కొంతమంది మాకు ఎఫ్ఐఆర్ ఏమవుతుందో మా డబ్బులు ఇప్పించని అంటారు. అలా ఉండదు సార్, అది అలా ఉండదు. అడుగుతుంటారు ఆ విధంగా? అలా అంటే ఏంటంటే సైబర్ ఫ్రాడ్ కాన్వి కొన్ని గూగుల్ పే, ఫోన్పే ద్వారా బై మిస్టేక్లో చేశారు కదా సార్. దాని ద్వారా ఏంటంటే మనము డైరెక్ట్ బ్యాంకుని కన్సల్ట్ కావడం, గూగుల్ పే వాళ్ళకి కంప్లైంట్ చేయడం అట్లా చెప్పేసి చెప్తాం అనమాట. సైబర్ ఫ్రాడ్ ఎఫ్ఐఆర్ ఎందుకు మస్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. సైబర్ క్రైమ్లో కేసు అయిందంటే వెంటనే వాళ్ళకి ఒక భరోసా ఇస్తారు సీమిత్ర. వీళ్ళు ఇన్వెస్టిగేషన్ పార్ట్ కాకపోయినా ఆ బాధితుడికి కొంతైనా ఉపశమనం కల్పించడానికి వాళ్ళతో ఓపికగా మాట్లాడి వాళ్ళు భయపడకుండా వాళ్ళ షాక్ నుంచి బయటికి రావడానికి సీమిత్ర ఎంతో ఉపయోగపడుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం వీళ్ళు పార్ట్ కాకపోయినా, రికవరీ చేయడం అంతకన్నా కాకపోయినా ఒక భరోసా ఇవ్వడం, వాళ్ళు ఉపశమనం కల్పించడం వీళ్ళ ప్రధాన బాధ్యత. హైదరాబాద్లో ప్రారంభించిన ప్రాజెక్ట్ మిగతా రాష్ట్రాల్లో, మిగతా దేశాల్లో, మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే సీమిత్ర ఏర్పాటు చేయాలని కోరుకుందాం.
ఇది శ్రీకాంత్ ఎక్స్క్లూజివ్. వచ్చే వారం మరొక ఇస్తాం, మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్. థ్యాంక్ యూ. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams ఫౌండర్ అండ్ CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and Sajjanar sir. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.